ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రోజుకో మోసం, పూటకో అబద్ధం అనేలా ఆయన పాలన సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడారు. ఎన్నికల ముందు జగన్ తీయని మాటలు చెప్పారని, అధికారంలోకి రాగానే అన్నీ మర్చిపోయారన్నారు. ఏటా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తెదేపా జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలలు ఓపిక పట్టాలని, నిరుద్యోగులు అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. నమస్కారాలు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడే మనస్తత్వం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు. శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు. మీకు చెయ్యాలంటే భయం వేస్తుంది స్వామి. మీ పట్టే వేరు. ఎవరైనా మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అదే మీకు ఎవరిని అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది. అరసువెలి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి మన శ్రీకాకుళం. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల 100 ముక్కలుగా పగులుతుంది. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి. ఎన్ని మాయ మాటలు చెప్పాడు. దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా గట్టిగా గుద్దుతున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. డిఎస్సి నోటిఫికేషనే ఒక మోసం. బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు. విదేశీ విద్య కూడా కట్ చేశారు. అంతెందుకు ఎన్నికల ముందల 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడేకంగా గ్రూప్ 2 పోస్టులు 4 నెలల ముందర అనౌన్స్ చేస్తాడు. కేవలం 2 నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యేదానికి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 4 నెలల సమయం ఇచ్చేవాళ్ళం. పోన్లే సమయం తక్కువ ఇచ్చాడు, కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం. ఎన్ని గ్రూప్ 2 పోస్టులు విడుదల చేశాడు తెలుసా? కేవలం 897 పోస్టులు. ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారో తెలుసా? 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు. ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్